గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? దిల్సుఖ్ నగర్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, ఈరోజు మన కార్యక్రమం బీ హ్యాపీ బీ హెల్తీలో మనతో పాటు ఉన్నారు మ్యాక్సివిజన్ చైర్పర్సన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. మరి కంటికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చండి. ఓకే, హలో. హాయ్ అమ్మా నిహారిక. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నా ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ సార్. ఓకే అమ్మా. అయితే నాకు సైట్ అయితే లేదు, థైరాయిడ్ ఉందండి. సో దానికోసం ఐ చెకప్ చేయించుకుంటే గ్లాసెస్ అయితే పెట్టుకోమంటున్నారు. థైరాయిడ్ కి దీనికి ఏమైనా యాక్చువల్గానమ్మా థైరాయిడ్కి నీకున్న పవర్ గ్లాసులకి సంబంధం లేదు. 38 వస్తే నువ్వు పెట్టుకోమనే గ్లాసులు చదువుకోవడానిక? అంటే కొంచెం దూరం ఇవి కనిపిస్తున్నాయి, దగ్గరది కొంచెం ఫాంట్ సైజ్ తగ్గుతూ ఉంది కదా సార్, అదైతే కనిపించట్లేదు. మళ్ళీ అప్పుడు ఎటు పరిస్థితుల్లో పెయిన్ఫుల్ ఉండడంతో ఇన్నాళ్ళు కంటిన్యూ చేసేస్తున్నా అప్పుడే 2-3 ఇయర్స్ నుంచి గ్లాసెస్ పెట్టుకొని. బట్ ఏమంటే మరి ఒక్కొక్కసారి తీస్తుంటే కనిపించట్లేదు దూరంగా అనేసి. లేదమ్మా, పవర్ దూరానికి ఉన్నా దగ్గరకున్నా 38 ఇయర్స్ అప్పుడు దగ్గర చత్వారం అంటారు మన తెలుగులో, అంటే ప్రెస్ బయోపియా అంటాం మా భాషలో. ఇది మనకి 35 నుంచి 45 మధ్యలో వస్తుంది. దాన్నే రీడింగ్ గ్లాసులు వచ్చినాయి అంటాం కొత్తగా. సో నా మటుకు నాకు 37th ఇయర్లో నాకు రీడింగ్ గ్లాసులు వచ్చినాయి. మరి మీకు ఇప్పుడు 38 వచ్చింది కాబట్టి మీకు కూడా రీడింగ్ పవర్ వస్తుంది. అది వచ్చినప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఓకే సార్, కానీ కళ్ళు మార్నింగ్ లెగుస్తుంటే కొంచెం కళ్ళ గుడ్లు బాగా పెయిన్ఫుల్ గా ఉంటున్నాయి. అంటే మీకు థైరాయిడ్ ఉందన్నారు కదమ్మా, మీరు ఒకసారి వచ్చి మీ దగ్గరలో కంటి డాక్టర్, కంటి హాస్పిటల్కి వెళ్ళి కంటి డాక్టర్కి చూపెట్టుకోండి. ఇదే కంప్లైంట్ గురించి విపులంగా చెప్తే ఆయన మీకు సొల్యూషన్ ఇస్తారు. బట్ చూపించాను సార్. హలో చెప్పమ్మా. డాక్టర్ కి అయితే చూపించుకున్నాను, బట్ ఇంతలా చెప్పట్లేదు. థైరాయిడ్ కోసమే అని అంటున్నారు. దానికి దీనికి ఏంటి అనేసి అనిపిస్తుంది అనమాట. దీనికోసం తప్పకుండానమ్మా ఒకసారి నా దగ్గర రమ్మా, నేను చూస్తాను, ఫ్రీగానే చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి నిహారిక.